నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సయాటికా స్పాండిలైటిస్ సమస్యల పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. అజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ సయాటికా స్పాండిలైటిస్. సయాటికా గురించి మాట్లాడుకుందాము. సయాటికా అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అంటే ఇంతవరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి? అవునండి, మనం చూసుకుంటే ఇన్సిడెంట్స్ అంటే ఎప్పుడో ఎవరికో 70+లోనో మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ తీసుకుంటే 70+ ఏజ్లోనో లేకపోతే అలాంటి వాళ్ళు ఎక్కువ సయాటికా ఉండేది, ఓబీస్ ఉండే వాళ్ళకు. సయాటికా అనేది మనం వినేవాళ్ళం కాదు, మోకాలు నొప్పులు అవన్నీ కామన్, కానీ అది వయసు రీత్యా ఉన్న వాళ్ళకి ఎప్పుడో వచ్చేది. ఈవేళ రేపు చాలా కామన్ అయిపోయింది సయాటికా అనేది. 30+ 40 ఇయర్స్ వచ్చేసరికి నాకు సయాటికా ప్రాబ్లం వస్తుందండి అని చెప్పి చాలామంది ఇది అవుతున్నారు. యాక్చువల్గా మనం చూసుకుంటే సయాటికా స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా వెన్నెముక నుంచి వచ్చే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్. అందుకే ఇవి కన్సాలిడేటెడ్గా ఒక దాని కింద చూసుకుంటాం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరిజిన్, కానీ ఇవన్నీ వెన్నెముకకు సంబంధించినవి కాబట్టి సయాటికా స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్. మనకేంటంటే బ్రెయిన్ నుంచి మోటార్ నర్వ్స్ వస్తాయి కిందకి, వచ్చి శరీరం మొత్తం అవి స్ప్రెడ్ అవ్వాలి. అవేంటంటే ఏ భాగానికి ఆ భాగం దాని చుట్టూతో ఒక ప్రొటెక్టివ్గా బ్యాక్ బోన్ స్పైన్ ఉంటుంది. ఆ స్పైన్ మధ్యలోంచి నరాలన్నీ బయటకు వస్తాయి. సయాటికా అనేది ఏంటంటే మన కాళ్ళ దగ్గర నుంచి, అంటే ద బిగ్గెస్ట్ నర్వ్ సెల్ అనేది సయాటిక్ నర్వ్ సిస్టమ్. అంటే ఇంత మన హిప్ జాయింట్ ఉంటుంది కదా, హిప్ జాయింట్ నుంచి వచ్చి బ్రాంచ్ అయ్యి ఫ్రంట్కి ఒక హాఫ్, సెకండ్ బ్యాక్ ఒక హాఫ్ అలాగ స్ప్రెడ్ అయ్యి ఆ స్పైన్కి ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట. టెయిల్ బోన్ ఇలాగ ఉంటే టెయిల్ బోన్ పైన లాస్ట్ నర్వ్ సయాటిక్ నర్వ్. అదేంటంటే కాళ్ళలో ఫంక్షన్ మొత్తం అది కంట్రోల్ చేస్తుంది. మజిల్ మూమెంట్ కానీ అక్కడ సెన్సరీ రిఫ్లెక్సెస్ కానీ అన్నీ అక్కడ సయాటిక్ నర్వ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో దాని మీద ప్రెషర్ పడినప్పుడు సయాటికా ప్రాబ్లం వస్తుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, కాజ్ చాలా ఉంటాయి. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, హిప్ జాయింట్ ఇట్లా వంకరపోయింది, సో హిప్ జాయింట్ దాని మీద ప్రెషర్ పెడుతుంది. మోస్ట్ కామన్గా ఏంటంటే మనకి స్పైన్ మధ్యలోంచి వస్తుంది కాబట్టి అక్కడ డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, డిస్క్లో ఆస్టియోపోరోసిస్ అంటే స్కెలిటల్ సిస్టమ్ వీక్ అవ్వడం కానీ, లేదా మనకి అక్కడ ఏదైనా హర్నియేటెడ్ డిస్క్ అంటాం, హర్నియా లాగా వచ్చి అక్కడ బ్లాక్ అవుతుంది. ఇవన్నీ రావడం వల్ల కూడా సయాటికా ప్రాబ్లం వస్తుంది. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే ఇనీషియల్గా టింగ్లింగ్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే బాగా మటం వేసుకొని కూర్చొని ఒకసారి కాళ్ళు ఓపెన్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అందినప్పుడు టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, తిమ్మిరి పట్టినట్టు టింగ్లింగ్ సెన్సేషన్. అండ్ ఈ బ్యాక్లోనే ఏదో పొడిసినట్టు పెయిన్, స్టాబింగ్ పెయిన్ వస్తుంది. ఇంకా అలాగా పెరిగి ఇవి స్టార్టింగ్ లక్షణాలు అంటారా? జనరల్ లక్షణాలే. స్టార్టింగ్ టింగ్లింగ్ సెన్సేషన్తో స్టార్ట్ అవుతుంది, అక్కడక్కడ మొద్దుబారినట్టు అనిపిస్తుంది కాళ్ళు. జనరల్ గా అంటే ఎక్కువసేపు కూర్చుని లెగిసినా కూడా మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది, లేదంటే మనం ఒక సైడ్ కి తిరిగి పడుకున్నప్పుడు ఆ కాలు మీద ఎక్కువ ప్రెషర్ పడినా కూడా మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అందక మరి దానికి దీంతో లింకప్ చేయొచ్చు అంటారా? అలాగే ఉంటుంది ఇది సెన్సేషన్. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అందినా సరే ఆ నరాల మీద అది ఉంటుంది కాబట్టి అది పర్సీవ్ చేసుకోలేదు. బ్లడ్ సర్క్యులేషన్ అందనట్టే ఫీల్ అయ్యి అక్కడ టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుందా? కన్సిస్టెంట్గా ఉంటుంది. లేకపోతే స్టాబింగ్ పెయిన్ ఉంటుంది, లేకపోతే ఏదైనా నడవాలన్నా వాకింగ్ పోస్చర్ మారిపోతుంది. ఎందుకంటే కాన్ఫిడెంట్గా మూమెంట్ సమంగా ఉండదు, మజిల్ స్ట్రెంగ్త్ అనేది కోల్పోతుంటాం మెల్లిమెల్లిగా, అక్కడ సిగ్నల్ వెళ్ళదు కాబట్టి. తర్వాత వచ్చి సివియర్ కేసెస్లో మన యూరిన్ మోషన్ మీద కంట్రోల్ కూడా పోతుంది. ఎందుకంటే ఆ నరాల మీద అలా ప్రెషర్ పడుతుంటుంది కదా,
ఇదే ఏరియాలోని యూరినరీ బ్లాడర్ని లార్జ్ ఇంటెస్టైన్ కంట్రోల్ చేసే నర్వ్స్ ఉంటాయి, అవి కూడా వీక్ అయ్యి దాని మీద కంట్రోల్ పోతుంది. ఓకే, అంటే అది బాగా ఎక్స్టెండ్ సివియర్ కేసెస్. ఓకే, కాకపోతే దీనికి ఒక్క పాయింట్ ఆఫ్ ఆరిజిన్ లేదు, ఒక సొల్యూషన్ అని చెప్పడానికి లేదు. మేజర్గా మన అలోపతిలో చెప్పేది ఏంటంటే ఈ సయాటికా అనేది ఒక టెంపరీ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ డిస్ఫంక్షన్. దాని రూట్ కాజ్ తెలుసుకొని ఎక్సర్సైజెస్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా సెట్ చేసుకోవచ్చు. 90% ఆఫ్ ద కేసెస్ అది కరెక్టే. ఓకే, అంటే కొంతమంది చెప్తారు డిస్క్ బల్జ్ వల్ల సయాటికా వస్తే కనుక ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు చాలా మంది, ప్రిఫరబుల్ అంటారా? ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు, అంటే డిస్క్ బల్జ్ ఉంది, సయాటికా ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎక్సర్సైజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఆపరేషన్ చేసేద్దాం అంటున్నారు. జనాలకు కూడా అది సింపుల్ ఆప్షన్ అనిపించి దే ఆర్ ఆప్టింగ్ ఫర్ దట్. కాకపోతే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూసుకోవట్లేదు. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి జనరల్గా? ఇప్పుడు ఇనీషియల్గా డిస్క్ బల్జ్ అయిందంటే దేర్ ఈస్ సమ్ డిస్ఫంక్షన్, ఏదో ప్రాబ్లం వల్ల అది వచ్చింది. అవును, డిస్క్ బల్జ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? జనరల్గా మనం బైక్ మీద ట్రావెల్ చేయడం, ఎక్కువసేపు కూర్చోవడం, కోర్ మజిల్ స్ట్రెంత్ లేక ఎక్సర్సైజ్ లేకపోవడం, లేదంటే ఏదన్నా ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ ని, అంటే వెయిట్ ఆబ్జెక్ట్ ని పైకి లేపేటప్పుడు అంటే కరెక్ట్ పోస్చర్ లేకుండా వెయిట్ లిఫ్ట్ చేయడం, వీటి వల్ల అది డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అది సరి చేయకుండా డిస్క్ బల్జ్ అయిందని చెప్పి అది తీసి కొత్తది ఏదో పెట్టారు సెరామిక్ది, అక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, బాడీ విల్ పర్సీవ్ ఇట్ యాజ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయిన దగ్గర మళ్ళీ అది కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ అయిందండి, అక్కడ స్ట్రెయిన్ అయ్యి మజిల్ దగ్గర, బోన్ దగ్గర క్రాక్ వచ్చింది, మనం దాన్ని అడ్రస్ చేయకుండా రీప్లేస్ చేసాం. కానీ బాడీకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకొని మళ్ళీ అక్కడ కాల్షియం డిపాజిట్స్ అయ్యి చిన్న ప్రొజెక్షన్స్ వస్తాయి. ఆ ప్రొజెక్షన్స్ వచ్చి అది మళ్ళీ ఇంకా స్పాండిలైటిస్ కింద లీడ్ చేస్తుంది. ఈ సయాటికా కూడా ఒక 3 to 5 years తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనం అండర్లయింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేదు, రూట్ కాజ్ తీసి పక్కన పెట్టి మిగిలినవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఆపరేషన్ అనేది అంత అడ్వైజబుల్ కాదు, అన్లెస్ అండ్ అంటే ఏదో సివియర్ కేసెస్, ఆస్టియోపోరోసిస్ లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ టైప్లోనే ఏమన్నా ఉన్నప్పుడు ఇంకా అది అవ్వదు, అక్కడ హీలింగ్ అవ్వదు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది స్పాండిలైటిస్ ఉంది కాబట్టి ఆ పెయిన్ తట్టుకోవడానికి రెస్ట్ తీసుకోండి అది ఇది అని చెప్తారు. అదొక బ్యాడ్ అడ్వైస్. ఎప్పుడైనా కానీ స్పాండిలైటిస్ మన సయాటికా వచ్చింది అంటే లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉంది. మేజర్ ప్రాబ్లం ఎవ్వరు పట్టించుకుంది ఏంటంటే కాన్స్టిపేషన్. 99% సయాటికా ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో టెయిల్ బోన్ ఇలాగ ఉంటుంది. మనకి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ వెళ్ళినప్పుడు కాన్స్టిపేషన్ వల్ల కొంచెం గ్యాస్ పట్టేస్తే దాన్ని ఇలా పుష్ చేస్తుంటుంది అనమాట. టెయిల్ బోన్ పైన ఈ సయాటిక్ నర్వ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా పుష్ చేసినప్పుడు దాని మీద ప్రెషర్ పడి ఇది ప్రెషర్ పడుతుంటుంది. సో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆముదం వేసుకుంటే సయాటికా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఏంటంటే ఆముదానికి సయాటికాకి అంటే ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా కంపల్సరీ 3 monthsకి 4 monthsకి ఒకసారి ఆముదం తాగేవాళ్ళు. అదేంటి, లార్జ్ ఇంటెస్టైన్ని క్లియర్ చేసి అక్కడ గ్యాస్ అన్నీ తీసేసి ఫ్లెక్సిబుల్గా ఉంచేది ఆ ఏరియాని. సో అక్కడ టైట్నెస్ లేకపోతే లోవర్ బ్యాక్ అంతా ఫ్రీగా ఉంటుంది, కాళ్ళు ఫ్రీగా ఉంటాయి, మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. అది మేజర్ ఒకటి. రెండోది ఏంటంటే లోవర్ బ్యాక్ స్ట్రెంత్ ఎవరికి ఉండట్లేదు. ఇంతకుముందు అంటే నాకు తెలిసి మా తాత ఒక 100 kilos బస్తా మోసేవాడంట ఈజీగా. వాళ్ళ నాన్నగారు అయితే 2 చేతులతో 200 kilos బస్తాలు అంటే ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ వాళ్ళకైతే డెఫినెట్లీ దే ఎవర్ స్ట్రాంగర్ దెన్ అస్. ఇప్పుడు వేళ రేపు మనం ఒక 20 kilos వాటర్ బాటిల్ మోయడానికే స్ట్రగుల్ అవుతున్నాం. సో అంటే మన బ్యాక్కి అంత స్ట్రెంగ్త్ ఉంది టెక్నికల్గా. సో మన లోవర్ బ్యాక్ మజిల్స్, ఈ అబ్డామినల్ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఆ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఎడ్ల బండ్ల మీద గతుకుల రోడ్లలో అలా తిరిగేవాళ్ళు, వాళ్ళెవరికి లేదు సయాటికా.
ఇప్పుడు మనం ఏంటి టార్ రోడ్ల మీద స్కూటర్ మీద తిరిగితేనే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, అక్కడ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్దో మన పనిదో కాదు, ఓకే, కోర్ స్ట్రెంగ్త్ లేకపోవడం. ఓకే, ఓకే, కోర్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు. దానివల్ల ఈ స్కెలిటల్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఓకే, అండ్ మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల ఎముకల మీద ప్రెషర్ పడి అది డ్యామేజ్ అవుతా వస్తుంది. ఓకే. అయితే మరి కోర్ మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలంటారు? అంటే ఏం తినాలంటారు స్పెసిఫిక్గా ఫుడ్ ఐటమ్స్ విషయానికి? ఫుడ్ కన్నా మెయిన్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ. ఓకే. కొన్ని యోగా ఎక్సర్సైజులు చేసినా కూడా ఎముకలు అరిగిపోతున్నాయి, లేకపోతే అదే తప్పు. యాక్చువల్గా నేను అన్నాను కదా ఇందాక, చాలామంది రెస్ట్ తీసుకోండి, ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు అంటున్నారు, బట్ దట్ ఈస్ రాంగ్ అడ్వైజ్. బోన్ మీద స్ట్రెయిన్ పడకుండా మజిల్ డెవలప్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఓకే, అట్లీస్ట్ అంటే పడుకొని కొంచెం స్ట్రెచ్చింగ్. ఇనీషియల్గా బాగా సయాటిక్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేం. ఓకే, ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ని అడుగో, లేకపోతే కొంచెం లైట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, వార్మింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని మెల్లిగా డ్రిల్ ఎక్సర్సైజెస్, అంటే పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఈ క్రంచెస్ ఇలాంటివి కాకుండా లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటితో స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత మన యోగాలోని సూర్య నమస్కారాలు చేస్తే లోవర్ బ్యాక్ స్ట్రెంత్ చాలా డెవలప్ అవుతుంది. ఓకే. అది కాకుండా కొన్ని పెయిన్తో ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారంటారా? మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలండి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయాలి, అప్పుడే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే. ఎక్సర్సైజ్ సయాటికా ఉన్న వాళ్ళు అసలు లెగిసి నడవలేని పరిస్థితి, అసలు లెగవలేని పరిస్థితిలో ఉంటారు, డిస్క్ బల్జ్ అయ్యి సయాటికా వస్తే కనుక. అంటే అది అటువంటి కండిషన్లో ఏం చేయాలి? అది లేటర్ స్టేజెస్ అంటే. ఓకే. ఇనిషియల్ స్టేజెస్ వెయిట్ ఉన్న తింగుని లేపుతున్నారు, సడన్ గా పట్టేసింది, సో అటువంటి సిచ్యువేషన్లో అటువంటి సిచ్యువేషన్లో రెస్ట్ తీసుకొని మెల్లిమెల్లిగా స్ట్రెచ్చింగ్ చేసుకుంటే, ఎప్పుడు ఏదో లిఫ్ట్ చేసినప్పుడు బల్జ్ ఒకేసారి రాదు, రెగ్యులర్గా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ని కాల్షియం వచ్చి మళ్ళీ రీస్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అందువల్ల బల్జ్ వస్తుంది. ఓకే. అంటే ఏదో జాయింట్ దగ్గర టేర్ వచ్చిందండి, దాని దగ్గర రిపేర్ అవుతుంది, మళ్ళీ అక్కడ టేర్ వచ్చింది, మళ్ళీ రిపేర్ అవుతుంది. ఓకే. సో అలాగే దానిపై ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ఒక అంటే పర్టికులర్ టైంలో అనేది జరగదు. అలాంటిది ఏంటి లెగ్మెంట్ టేర్స్, లేకపోతే సడన్గా స్ట్రెచ్ అయ్యి లెగ్మెంట్స్ టెండన్ టేర్ అవుతుంది. అప్పుడు ఏంటి, ఒక వారం రోజులు 10 రోజులు అది హీల్ అవ్వడానికి రెస్ట్ ఇస్తాం. ఓకే, ఓకే. ఇప్పుడు సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యి టేర్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు టేర్ అయినప్పుడు కంపల్సరీ అప్పుడు రెస్ట్ ఇస్తాం. ఓకే. రెస్ట్ ఇచ్చి మళ్ళీ అప్పుడు స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేయాలి. కాకపోతే సివియర్ సయాటిక్ పెయిన్ అనేది ఓవర్ నైట్ ఒకేసారి రాదు, ఇట్స్ అ ప్రాసెస్. అట్లీస్ట్ మనకు ఒక 3 to 4 years ఇండికేషన్ ఉంటుంది. మెల్లిమెల్లిగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, లెగ్స్లో టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త పడి ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. ఏంటి, గుంజులు తీయడం, కొంచెం క్రంచెస్ చేయడం, లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్, స్విమ్మింగ్ ఒకటి చాలా మంచి ఎక్సర్సైజ్ సయాటికాకి మళ్ళీ. ఎందుకంటే బ్యాక్ మీద పెయిన్ అయ్యాం, జస్ట్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటాం కాబట్టి మంచి రికవరీ ఉంటుంది సయాటికా నుంచి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గ్యాస్ని తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే గోధుమలు తీసుకోవద్దు. అంటే ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నారా? రైట్. గోధుమలు తీసుకోవద్దు. చికెన్, ఎగ్ కూడా మంచిది కాదు, అది బోన్ని వీకెన్ చేస్తుంది. థర్డ్ ఐటమ్ వచ్చి టమాటో, పచ్చిమిరపకాయ, వంకాయ, వీటన్నిటిలోని లైకోపర్సికన్ అని టాక్సిన్ ఉంటుంది, ఆల్కలాయిడ్. అది బోన్స్ని వీక్ చేస్తుంటుంది, జాయింట్స్ని. సో అందుకని ఇవి అవాయిడ్ చేసుకుంటే బెటర్. అంటే సయాటికా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలంటారా, లేకపోతే సయాటికా రాకుండా ఇది అవాయిడ్ చేసుకోవాలి? వచ్చిన వాళ్ళు అయితే మానేస్తే బెటర్. ఓకే. గోధుమలు, టమాటో, వంకాయ, పచ్చిమిరపకాయ, నాన్ వెజ్, అండ్ పౌల్ట్రీ, చికెన్, ఎగ్. మిల్క్ కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే అది లార్జ్ ఇంటెస్టైన్ మీద స్ట్రెయిన్ క్రియేట్ చేస్తుంది. కానీ అందరూ చెప్తారు కదా పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు, పాలు తాగితే బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అదొక మిస్కన్సెప్షన్. యాక్చువల్గా రీసెర్చ్ స్ట్రెంత్ కావాలంటే కనుక ఖచ్చితంగా పాలు తాగాలి, లేదా అది రివర్స్. రీసెర్చ్ మనం ఫాలో అయితే
ఎక్కువ పాలు తాగడం వల్ల ఎముకలు డెన్సిటీ తగ్గుతుంది. ఓకే, అంటే పటుత్వం తగ్గిద్ది, పటుత్వం స్ట్రెంగ్త్ తగ్గుతుంది, డెన్సిటీ కాదు, స్ట్రెంగ్త్ తగ్గి బ్రిటిల్ అవుతాయి, తొందరగా బోన్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రాక్చర్. ఓకే, ఎముకల స్ట్రెంగ్త్ పెరగాలంటే మనకి పప్పులు ఉంటాయి కదా, ఓకే, పొట్టుతోనున్న పప్పులు బెస్ట్ సోర్స్. ఓకే, పెసలు, పెసలు కానీ, గుగ్గిళ్ళు, శనగలు, ఉలవలు, అలచందలు ఇలాంటివన్నీ ఏవైతే పొట్టుతో వండుకుంటామో అది మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, కాకపోతే మనం ఎంత కాల్షియం తిన్నా ఏం తిన్నా అది రక్తం నుంచి ఎముకకి వెళ్ళాలి అంటే అక్కడ మెటబాలిజం, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, గట్టిగా పని చేయట్లేదు, అందుకని బోన్ డెన్సిటీ అంత అవసరం లేదనుకొని కాల్షియం వదిలేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న కండిషన్స్ని బట్టి కదా బోన్ ఎవాల్వ్ అయ్యేది. ఇప్పుడు అదే స్పేస్లో ఉంటారు ఆస్ట్రోనాట్స్, ఒక 1 year స్పేస్లోకి వెళ్ళి రాగానే వాళ్ళ బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోయి ఉంటుంది, ఎందుకంటే గ్రావిటీ అక్కడ ఏం ఉండదు కాబట్టి బాడీ అలాగే అడాప్ట్ అయ్యి తగ్గించేసుకుంటుంది. సో మన లైఫ్ స్టైల్లో కూడా మనకి విటమిన్ డి లేకుండా, మనకి గట్టి యాక్టివిటీ లేకుండా బోన్ స్ట్రెంత్ రాదు. క్యాప్సిల్స్ వచ్చేస్తున్నాయి కదండి, అదే నేను అంటున్నా, మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎన్ని న్యూట్రియంట్స్ తీసుకున్నా బాడీకి అక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు అది సబ్స్టిట్యూట్ చేసుకోదు. ఓకే, ఓకే. ఇంకొకటి అక్కడ బ్లడ్ వెళ్ళి అక్కడ బోన్ని రిపేర్ చేయాలి ప్రతిసారి, అంటే టేక్ కేర్ చేసుకోవాలి. ఓకే, అక్కడ ఇప్పుడు బ్లడ్లోని టాక్సిన్స్ ఉన్నా, బ్లడ్ లెవెల్లో ఎసిడిటీ ఎక్కువ ఉన్నా అక్కడ ఎముకల్ని అది డ్యామేజ్ చేస్తుంది, హీల్ అవ్వదు. ఓకే. సో అందుకని మా సిస్టంలో మేము మొత్తం జనరల్ ఆర్థరైటిస్కి కానీ, సయాటికాకి కానీ, స్పాండిలైటిస్కి కానీ వీటన్నిటికీ మాది ఒకటే మెడిసిన్ ఉంటుంది. అదేంటి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వినయ్ అండి, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే వినయ్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే వినయ్ గారు, చెప్పండి. నాకు యాక్చువల్గా సైనస్ ప్రాబ్లం ఉండే డాక్టర్ గారు. ఓకే. సో దానికోసం సర్జరీ కూడా చేసుకున్నాను ఒక 3 years బ్యాక్. అది సరిపోదండి, మళ్ళీ రీఅక్కర్ అవుతుంది. సర్జరీ చేసుకున్నా కానీ అది టెంపరీ సొల్యూషనే. అవును సార్. మీరు చాలా మట్టుకి కాఫ్ వస్తుంటుందండి, డైలీ ఖచ్చితంగా కాఫ్ వస్తుంటుంది, మ్యూకస్ వస్తుంటుంది. అసిడిటీ ఉందా ఏమన్నా రాత్రులు? ఈ మధ్యనే కొంచెం మంటలాగా అనిపిస్తుంది. అంటే అది ముందే ఉండుంటుంది, అసిడిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సైనస్ రావడానికి. అది ముందే ఉండుంటుంది కానీ ఈ మధ్య అనిపిస్తూ ఉండుంటుంది. మీరు ఒక పని చేయండి, అంటే దేర్ మైట్ బి డిఫరెంట్ రీజన్స్. తర్వాత ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు నన్ను కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి, నేను టెస్ట్ చేసి చెప్తాను. అంటే ఐదర్ అలర్జిక్ రియాక్షన్ వల్ల రావచ్చు, లేకపోతే మనకి అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావచ్చు, లేదంటే సైనస్ క్యావిటీనే ప్రాబ్లం ఉండొచ్చు. ఇదేదో చూసి నేను దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తానండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సయాటికాకి సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఉంటుందా? ఎలా ట్రీట్ చేస్తారు జనరల్గా? సయాటికాకి ఇప్పుడు మనం చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ అండి. ఓకే. ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలి, ఓకే. ఆ కోర్ మజిల్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవాలి, అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి. ఓకే. ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉండాలి, అంటే సర్జరీకి వెళ్ళకుండా తగ్గించుకోవాలి. ఒక 3 months మాకు టైం ఇస్తే, ఓకే సర్జరీకి వెళ్ళాలని కంపల్సరీ చెప్పారు, 3 months మాకు టైం ఇచ్చి మా మెడిసిన్స్ ఫాలో అయ్యి, మా డైట్ ఫాలో అయ్యి, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అవి ఫాలో అయితే మళ్ళీ 3 months తర్వాత రివ్యూకి వెళ్ళొచ్చు, సర్జరీకి అవసరం ఉండదు. ఓకే. అంటే ఎటువంటి డైట్ ప్లాన్ ఇస్తారు వాళ్ళకి? మెయిన్గా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలో చెప్తాం. మంచిగా కాల్షియం వచ్చే సోర్స్, అంటే ఇప్పుడు మన జొన్నలు, రాగులు, డేలో 1 time జొన్నలు కానీ రాగులు కానీ జావ తీసుకోమని చెప్తాము. సాయంత్రం ఈ గుగ్గిళ్ళు ఏదో ఒకటి బాగా ఉడకపెట్టుకొని, శనగలు కానీ అలచందలు కానీ ఏదో ఒకటి గుగ్గిళ్ళు తినమని చెప్తాము. డాక్టర్ గారు డైట్ ప్లేట్ గురించి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మెయిన్గా అసిడిటీని తగ్గించుకోవాలండి. ఓకే. అసిడిటీ ఎక్కడ మనకి స్టమక్లోనే కాదు, బ్లడ్ లెవెల్ దాకా కూడా వెళ్తుంది. అంటే ఒక తత్వం ఏదైనా క్యారీ చేస్తున్నాం అనుకోండి, ఆ తత్వం ఎముక దాకా వెళ్తుంది. ఓకే.
సో అంటే బ్లడ్ లో ఉండే ఎసిడిటీని తగ్గించుకోవాలి, స్టమక్ లో ఉండే ఎసిడిటీని స్టమక్ దగ్గర స్టార్ట్ చేస్తే బ్లడ్ లోకి వెళ్తుంది. ఓకే, ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నాకు సయాటిక్ పెయిన్ ఉందండి. నేను 5 years నుంచి దీంతో బాధపడుతున్నానండి. వయసు ఎంతమ్మా మీది? నాకు 30 అండి. 30యా? అవునండి. చైల్డ్ బర్త్ తర్వాత ఏమన్నా స్టార్ట్ అయిందండి లేకపోతే? నేను నడుముకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేశానండి. దాని తర్వాత నుంచి నాకు బ్యాక్ పెయిన్ రావడం మొదలైందండి. ఓకే. దాని తర్వాత నుంచి కాలు ఎక్కువగా పెయిన్ వస్తుందండి. మీరు ఫిజియోథెరపిస్ట్ని ఏమన్నా కన్సల్ట్ అయ్యారా అండి? లేదు సార్, లేదు. లేదా? బేసికల్గా ఇప్పుడు మీకు బ్యాక్ అదే స్ట్రెయిన్ అయ్యి అప్పుడప్పుడు వస్తుంటుందండి. దాంతో ఏంటంటే కొంచెం యోగాలోని కొన్ని ఆసనాలు ఉంటాయి, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా మంచి ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ పోస్టర్స్ చెప్తారు. దాంతో మీరు తగ్గించుకోవచ్చు. మీరు నన్ను తర్వాత కన్సల్ట్ అయితే లేకపోతే నేనన్నా మీకు గైడ్ చేస్తాను ఎలా తగ్గించుకోవాలనేది. ఓకే సరే. ఓకే అండి, అసిడిటీని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? బేసిక్ నేచర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా మనకి కంపల్సరీగా ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోని డైలీ ఫుడ్లోకి పెరుగు కానీ మజ్జిగ కానీ ఇంటిగ్రేట్ చేశారు. అందుకని ఓకే, మనం ఎక్కువ మసాలాలు ఎలాగో తింటాం, ఓకే, అన్నం తినాలని చెప్పి కొంచెం పచ్చడి కొంచెం లేకపోతే ఏదైనా ఎక్కువ మసాలాలు వేసుకొని రుచిగా తినాలనుకుంటాం. కానీ తిన్న తర్వాత కంపల్సరీగా పెరుగు మజ్జిగ ఏదో ఒకటి తీసుకోవడం అందుకని అలవాటు చేస్తారు. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కమల మేడం, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే కమల గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఒక 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పి ఉంది మేడం. అయితే దాంతో పాటు 1 సంవత్సరం కింద నడుముల నుంచి ఒకటే నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు నడువుల బుక్కాలు అంటున్నారు, అవి ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కటేసారి కాలు బరువు అయింది, బాగా నడవస్తలేదు. ఆపరేషన్ చేశారేంటండి? చేయలేదు కదా? లేదు, మామూలు గోళీలు నొప్పి కానీ నేను ఆపరేషన్ చేసుకోలేదు. పెయిన్ కిల్లర్ వయసు ఎంత అండి మీది ఇప్పుడు? 70 సార్. 70యా? అదండి. సరే, మీరు నన్ను కన్సల్ట్ అయితే మా మెడిసిన్ ఇస్తానమ్మా. కొంచెం ఆహారంలో ఏంటంటే ఆ వేడి చేసే పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువ పెరుగు మజ్జిగ తీసుకోండి. పాలు, గోధుమలు, టమాటా, పచ్చిమిర్చి తినొద్దు. మా మెడిసిన్ వాడితే మీకు మెల్లిమెల్లిగా రికవరీ ఉంటుంది. అంటే 70 ఏళ్ళు కాబట్టి కొంచెం మిగిలిన వాళ్ళకన్నా స్లోగా ఉంటుంది రికవరీ, అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కాకపోతే మీకు గ్యారంటీగా ఆపరేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మెల్లిమెల్లిగా మనం ఆ ఎముకల బలాన్ని పెంపొందించుకోవచ్చు అమ్మ. ఓకే డాక్టర్ గారు చాలామంది మజ్జిగ ఓకే, పెరుగును అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. మీరు పెరుగు మజ్జిగ 2 తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరిది నమ్మాలి? అంటే పెరుగు ఆయుర్వేదంలోని తత్వం ఒకటి ఉంటుంది, ఓకే, మజ్జిగ తత్వం ఒకటి ఉంటుంది. బాగా గడ్డ పెరుగు డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, అది కఫాన్ని ప్రేరేపిస్తుంది, వేడిని పెంపొందిస్తుంది స్టమక్ లెవెల్లో. డీప్ లెవెల్లో మళ్ళీ చలవ చేస్తుంది, కానీ స్టమక్ సూపర్ఫిషియల్ అంటే రసం ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్లోని రసం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది హీట్ని ప్రమోట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కఫాన్ని పెంపొందిస్తుంది. అదే కొంచెం నీళ్ళు వేసి దాన్ని బ్రేక్ చేసాం అనుకోండి, దాని తత్వం ఇమీడియట్గా రివర్స్ అయిపోతుంది. ఓకే, అది చలవ చేస్తుంది, మళ్ళీ కఫాన్ని తగ్గిస్తుంది. ఓకే, అంటే వాతాన్ని పెంచుతుంది అన్నమాట, విండ్ మూమెంట్ని ఫ్రీ చేస్తుంది మజ్జిగ. సో ఇలాంటి చిన్న చిన్న డిస్టింక్షన్స్ ఉంటాయి. ఆ సటిలిటీస్ పట్టుకొని బేసిక్ నేచర్ని, ఇప్పుడు పాలకి పెరుగుకి మజ్జిగకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాలు మనకి లాక్టోజ్ ప్రోటీన్ ఉంటుంది, అది బ్రేక్ డౌన్ చేయలేము మనకి, ఎందుకంటే లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు. అందుకని అది మనకు అరగదు. కాకపోతే పెరుగు మజ్జిగకి ఏంటి, ఆల్రెడీ బ్యాక్టీరియా ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసి ఫాస్ఫోలిపిడ్స్ కింద కన్వర్ట్ చేసి ఉంచుతుంది, విచ్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్. అది మన బాడీకి అవసరం కాబట్టి పెరుగు మజ్జిగ తీసుకోమని చెప్తుంటాం. ఇప్పుడు పెరుగు కొంచెం మీకు ఏదన్నా
అంత చెక్క పెరుగు దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఇంకోటి పెరుగు ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, కఫం వస్తుంది అనుకుంటే కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని ఇరిసేస్తే తత్వం మారిపోతుంది, సేఫ్ అయిపోతుంది. ఓకే. సో పెరుగు మజ్జిగ తీసుకోవాలండి మెయిన్. ఇంకొకటి జొన్నలు రాగులు, వీటిలోని కూడా కొంచెం మంచి కాల్షియం ఉంటుంది, ఈజీగా అరుగుతుంది. ఓకే. కానీ ఇప్పుడు ఓట్స్ కానీ సజ్జలు లేకపోతే కొర్రలు ఊదలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది అరగదు మనకి. ఓకే. టైం ఎక్కువ పడుతుంది. అండ్ మనం అంత హీట్ జనరేట్ చేయట్లేదు. ఒకప్పుడు బాగా పొలంలో పనిచేసే వాళ్ళకి ఇది అరిగేది. అవును. మనకి ఇప్పుడు అంత వర్క్ లేదు కాబట్టి అరగదు. ఈవెన్ జొన్నలు రాగులు అరిగించుకోవడం కూడా కొంచెం కష్టమే. బట్ దట్ ఈస్ ఎ సేఫర్ సోర్స్ ఫర్ కాల్షియం కానీ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా అక్కడ నుంచి మనకు వస్తాయి. ఓకే. మూడోది వచ్చి తీగ కాసే కాయగూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, ఇవన్నీ కూడా బాగా చలవ చేస్తాయి. వీటన్నిటిలోని వాటర్ సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. అది మన ఇంటెస్టైన్ని మొత్తం క్లీన్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి చలవ చేసే పదార్థాలే ఉంటాయి. ఈవెన్ లివర్ యాక్టివిటీని కూడా అవి సూజ్ చేసి మంచి బలాన్ని ఇస్తాయి. అండ్ ఇంకొకటి మీరు ఈ తీగ కాయగూరల్లో చూస్తే ఇది ఎండిపోయినాక గట్టిపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏదో క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఇవి చూసారనుకోండి, అది ఎండిపోతుంటే కుళ్ళిపోతుంటుంది, లేకపోతే ఇలాగ అవుతుంటుంది, పాడైపోతుంది, స్ట్రక్చర్ పోతుంది. కాకపోతే ఇప్పుడు మీరు బీరకాయ కానీ ఆనపకాయ కానీ ఇవన్నీ తీసుకుంటే, బీరకాయ తీసుకోండి, పైన లేయర్ ఏమో థిక్గా అయ్యి ఒక డొప్పలాగా ఫార్మ్ అవుతుంది, లోపలేమో ఆ పీచ్ అంతా కన్సాలిడేట్ అయ్యి పీచ్ లాగా ఫార్మ్ అవుతుంది. సో అది కోర్ స్ట్రెంగ్త్ అనమాట. ఇదంతా కాల్షియం కాంపౌండ్సే విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్. మన కాల్షియం గురించి ఏదో టాబ్లెట్స్ అవి ఇవి తినాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీనిలోనే ఆ మినరల్ కంటెంట్ అవన్నీ ఉంటాయి. సో తీగ కాసే కాయగూరలు తింటే ఎముకలకి సరిపడిన ఆర్గానిక్ ఫామ్లో కాల్షియం ఈజీగా అందుతుంది. ఇప్పుడు శుద్ధ మొక్క కూడా కాల్షియమే కదా, కానీ తింటే మనకు అరగదు. అది సున్నం కానీ శుద్ధ మొక్క కానీ అది డ్యామేజ్ చేస్తుంది కిడ్నీస్ను లేకపోతే. సో కాల్షియం టాబ్లెట్స్ కూడా అంత ఈజీగా అరగవు, బ్లడ్లోకి వెళ్తాయి కానీ దే ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్. రెడీలీ అవైలబుల్గా ఉండేది ఆర్గానిక్ ఫామ్ ఆఫ్ కాల్షియం తీగకాయ కూరల్లో ఉంటుంది, ఈ పప్పుల చుట్టూతో ఉండే పొట్టులోనే ఉంటుంది. సో ఇవి తీసుకుంటే బెటర్. ఓకే. అంటే ఇప్పుడు అల్సర్ లేకపోతే ఈ గ్యాస్ సంబంధించినవి దరిచేరకుండా ఉండాలంటే ఇటువంటి ఐటమ్స్ తీసుకోవాలంటారా? అంటే ఎముకలు గట్టిపడడానికి, ఓకే, గ్యాస్ట్రిక్ ఇష్యూని తగ్గించుకోవాలి. అవును. బ్లడ్ లెవెల్లో గ్యాస్ట్రిక్ అంటే అసిడిటీ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తాయి. ఓకే. సో ఇంకొకటి మనం ఈ ఎముకల గురించి ఇదంతా మాట్లాడుకుంటే ఇదంతా కూడా ఒక డైజెషన్ ఇష్యూ. అందరూ ఏంటంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్, ఇదిగో ఈ బోన్ దగ్గర ప్రాబ్లం ఉంది, సయాటిక్ అంటే హిప్ జాయింట్ దగ్గర సయాటిక్ నర్వ్ దగ్గర ఆ బోన్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఆ డిస్క్ దగ్గర ప్రాబ్లం ఉంది అని చూస్తున్నారు. కానీ ఇది బేసిక్గా కాల్షియం డైజెషన్ ఇన్ ద బ్లడ్ అనేది చూడట్లేదు. మన కాన్సెప్ట్ ప్రకారం, మన ఆయుర్వేదం కానీ మా వేదిక్ ఫ్లవర్ రెమెడీస్ కాన్సెప్ట్ ప్రకారం మణిపుర చక్రం అగ్నిని హోల్డ్ చేస్తుంది. మణిపుర చక్రం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెషన్ మన బాడీలో. డైజెషన్ అంటే స్టమక్ దగ్గర ఒకటి అవుతుంది, కాకపోతే ఆ స్టమక్ దగ్గర నుంచి న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి సెల్ దగ్గర కూడా డైజెషన్ ఉంటుంది. శరీరం మొత్తం న్యూట్రిషన్ అరిగించుకోవాలి కదా. సో ప్రతి సెల్ దానికి కావాల్సిన పదార్థం తీసుకొని వ్యర్థాలను వదిలేస్తుంటుంది. సో ప్రతి సెల్ దగ్గర డైజెషన్ కూడా మన నాభి దగ్గర ఉన్న మణిపుర చక్రంని కంట్రోల్ చేస్తుంది, అగ్నిని మొత్తం. సో మన మెడిసిన్ ఏంటంటే ఆ మణిపుర చక్రంలోని ఆ ధాతువులు ఏవైతే ఉంటాయో కాల్షియము, సిలికాన్, మెగ్నీషియము, ఈ మెటబాలిజంని కంట్రోల్ చేసే ఆస్పెక్ట్ మీద పనిచేస్తుంది. సో ఎక్కడైనా ఎముక ఇరిగింది అనుకోండి, అక్కడ బ్లడ్ వెళ్ళి అక్కడ దాన్ని హీలింగ్ చేస్తుంటుంది. ఆ హీలింగ్ కరెక్ట్గా లేనప్పుడు అది కరెక్ట్గా అతుక్కోదు. జాయింట్స్ దగ్గర ప్రాబ్లం కూడా అదే. సో ఎక్కడైనా స్కెలిటల్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, హీల్ అవ్వాలి అంటే మణిపుర చక్రం యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. సో మన మెడిసిన్ అక్కడ బ్లడ్ నుంచి ప్యూరిఫై చేసుకొస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తుందండి. ఓకే.
మరి సాధారణంగా నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది? అంటే ఓవర్ స్ట్రెస్ వల్ల వస్తుందా, లేకపోతే ఎక్కువ పని చేయటం వల్ల వస్తుందా, లేకపోతే నిజంగా ఎముకలు అరిగిపోవడం వల్ల వస్తుందా, అంటే వెన్నుపూస అరుగుదల వల్ల వెన్ను నొప్పి వస్తుందా, నడుము నొప్పి వస్తుందా, ఎట్లా? మీరు చెప్పినవన్నీ కూడా రీజన్సే. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా మనకి కూర్చొని ఓకే 20 కిలోలు ఎత్తే బలం ఉందండి ప్రస్తుతం, 100 కిలోలు ఎత్తాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది, డిస్క్ బెండ్ అవుతుంది. ఇంకొకటి కదలకుండా ఎక్కువ కూర్చుంటున్నాం, గ్యాస్ పెట్టేసి కాన్స్టిపేషన్ వల్ల అలా గుబ్బి బ్యాక్ పెయిన్ మీద స్ట్రెస్ పడుతుంది, అది ఒక రీజనే. ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం కోర్ స్ట్రెంత్ లేకుండా, బైక్ మీద దాని మీద సరే ఇంకో కిలోమీటరే కదా అని అలాగ వెళ్ళిపోతున్నాం. లైట్ పెయినే కదా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం, బట్ లాంగ్ రన్ అది డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఇంకొకటి ఎముకలు వీక్ అయిపోవడం వల్ల, మన డైట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, నిద్రలేమి కూడా ఒక ప్రధాన కారణంగా నిద్రలేమి కూడా, అన్నిటి వల్ల స్కెలిటల్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఏదైనా కానీ సొల్యూషన్ అనేది నేను ఒక బిల్ వేసుకుంటాను లేకపోతే ఆపరేషన్ చేసుకుంటాను తగ్గిపోవాలనుకుంటే అది ఎప్పటికీ తగ్గదు. ఓకే, సిమ్టమ్స్ని బట్టి వచ్చే పెయిన్కి పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. అదేనండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏం చేస్తాం, నొప్పి తెలియదు కాబట్టి పెయిన్ తగ్గిందని అనుకొని దాన్ని డ్యామేజ్ చేస్తాం. ఇప్పుడు ఎముకిరిగితే కట్టు ఎందుకు వేస్తారు, ఆ కట్టు వేయకపోతే అటు ఇటు కదులుతాం కాబట్టి అది వంకర అయిపోతుంది. పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ రెస్ట్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని అయితే మరి మీ ఫ్లవర్ థెరపీలో ఆ పెయిన్ని తగ్గించే విధంగా పెయిన్ కిల్లర్స్ ఉండవా? మేము పెయిన్ కిల్లర్స్ ఇవ్వము, మేము అగేన్స్ట్ కూడా. ఓకే, ఎందుకంటే పెయిన్ ఎందుకు వస్తుంది అక్కడ, ఫస్ట్ ఆ ఏరియాని కదపొద్దని చెప్పి ఇండికేషను, 2 అక్కడ పెయిన్ ఇట్స్ స్టిమ్యులెంట్ ఫర్ ద బాడీ టు సెండ్ రిపేరింగ్ సెల్స్ ఓవర్ దేర్. సో కొత్త సెల్స్ అన్నీ అక్కడ పెయిన్ ఉన్న దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎక్కడ దెబ్బ తగిలితే నొప్పి వస్తేనే మీకు అక్కడ హీలింగ్ జరుగుతుంది. ఓకే, మీకు ఒక కండిషన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ సెన్సర్స్ ఉండవు, నొప్పి తెలియదు. ఓకే, సో వాళ్ళకి ఏదైనా కాలినా దెబ్బ తగిలినా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి తెలియదు, బ్లడ్ అలా కారుతుంటుంది, నొప్పి లేకపోవడం వల్ల వాళ్ళు చూసుకుంటే కానీ ఐడెంటిఫై చేసుకోలేరు. ఓకే, వాళ్ళకి హీలింగ్ కూడా అవ్వదు, ఎందుకంటే ఆ సెన్సరీ సిస్టమ్ ఉండదు. సో ఎక్కువ వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి మొత్తం ఆ రిపేర్ ఏదైతే జరగాలో కొల్లాజన్ వచ్చి, అది పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండికేటర్ అనమాట. సో పెయిన్ తగ్గేదాకా మనం దానికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ పెయిన్ రాకుండా ఎక్సర్సైజెస్ లాంటివి అవి ఇవి చేసుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడే అది లాంగ్ టర్మ్ హీలింగ్. ఓకే, సో మేము పెయిన్ కిల్లర్స్కి అగేన్స్ట్. పెయిన్ తగ్గాలి అంటే రూట్ కాజ్ కి ఇస్తాం, గ్రాడ్యువల్గా పెయిన్ ప్రాసెస్ కదా డెఫినెట్గా. మరి అంత పెయిన్ ని వాళ్ళు భరించే అంత క్యాపబిలిటీ వాళ్ళకి ఉండాలి కదా. ఆల్రెడీ ఉంది కదా పెయిన్, ఓకే, కొత్తగా వచ్చిన పెయిన్ ఏం కాదు. కాకపోతే నిన్నటికన్నా ఈ రోజు బెటర్గా ఉంటుంది, ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉంటుంది. ఓకే, గ్రాడ్యువల్ మీరు ఇచ్చే మెడిసిన్ అంటే ఎవరికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ఫుల్లా, లేకపోతే క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ఫుల్లా? అందరికీ ఉపయోగపడతాయి, కానీ క్రానిక్ స్టేజ్లో అంటే వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ అంటే మీకు అండర్ 50. ఓకే, అండర్ 50 క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఆ పెయిన్ రాకుండా ఒక 3 to 6 monthsలోని కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఓకే, 60+ వాళ్ళకి ఏంటంటే కొంచెం హీలింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది కాబట్టి రిజల్ట్స్ కొంచెం మెల్లిమెల్లిగా కనిపిస్తుంటాయి. ఓకే, కాకపోతే ఒకటేంటంటే మనం చెప్పినట్టు కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకొని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని అన్నీ ఫాలో అవ్వగలిగితే అందరికీ బాగా పనిచేస్తుంది. అది చేయకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా మా మెడిసిన్ ఒక్కటే వాడినంత మాత్రాన లాంగ్ టర్మ్ సొల్యూషన్ రాదు. ఏదో టెంపరీగా కొన్ని రోజులకి నొప్పి తగ్గుతుంది, మళ్ళీ అవే పనులు చేస్తే మళ్ళీ నొప్పి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, జనరల్గా చూస్తే ఇప్పుడు వెన్ను నొప్పి నడు నొప్పి రెండు డిఫరెంట్ కేటగిరీసా? అంటే జనరల్గా చూస్తే వెన్ను నొప్పి వచ్చినా మనం నడు నొప్పి కిందే మాట్లాడతాం, జనరల్గా తెలియదు కూడా. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వెన్నుముక్కు సంబంధించిన నొప్పులకి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు బేసికల్గా వెన్నుపూస మీద వచ్చే నొప్పులన్నింటినీ స్పాండిలైటిస్ కింద కేటగరైజ్ చేస్తాం. అందులో బేసికల్గా ఒక ఫార్మ్ ఏంటంటే మేజర్గా వచ్చేది ఈ బ్యాక్ బోన్ ఎక్కువ మూమెంట్ అవ్వడం వల్ల, అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల,
లేకపోతే వీక్ అవ్వడం వల్ల, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి సిమ్టమ్స్ వల్ల డ్యామేజ్ అవుతుంటుంది. ఓకే. అంటే అంత గట్టిగా ఉండదు బోన్. డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ కాల్షియం వస్తుంది కదా. ఇప్పుడు ఎలాగైతే ఫ్రాక్చర్ అయినప్పుడు అదేం చేస్తుందంటే ఈవెన్ ఆ జాయింట్స్ మీద కూడా కాల్షియం డిపాజిట్ ఫార్మ్ అయిపోయి దాన్ని బిగిసిపోయేలా చేస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ పోతుంది. స్టిక్ ఆన్ అయిపోతుంది. మొత్తం అంతా గట్టిగా రిజిడ్ బోన్ లాగా తయారవుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ పోయినప్పుడు మొత్తం మూమెంట్ అంతా ఇంకా నరకం అయిపోతుంది కదా. అదే ఒక సివియర్ ఫార్మ్ ఆఫ్ స్పాండిలైటిస్. ఓకే డాక్టర్ గారు, వెన్నుపూసకి సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నారు. సో వెన్నుపూసపై ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే వాటి యొక్క దళసరితనం తగ్గింది అనుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా హీలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద కాల్షియం కూడా ఫామ్ అవుతూ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. అదొక కైండ్ ఆఫ్ స్పాండిలైటిస్ అండి. ఓకే. ఇంకొక కైండ్ ఆఫ్ స్పాండిలైటిస్ ఏంటంటే అది బాగా బ్రిటిల్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఓకే. బోన్ బ్రేక్ అయిపోయి నరాలని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇంకొకటి స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అది కామన్, చాలామంది మెడకు పట్టీలు వేసుకొని తిరుగుతుంటారు. ఏంటంటే ఈ మెడ దగ్గర ఈ భాగం అరిగిపోయి ఓకే ఆ మెడలోంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటుంటాయో వాటి మీద ప్రెషర్ పడుతుంటుంది. ఏదర్ అది ఎప్పుడన్నా జర్క్ వల్ల రావచ్చు, లేదా మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎముకలు అరిగిపోవడం వల్ల రావచ్చు. ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల మనకి ఇలాగ పోస్చర్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల చాలామందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తుంటాం. మిగిలిన స్పాండిలైటిస్లో చాలామందికి లోవర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి. సయాటికాకి కాన్స్టిపేషన్ అలాగ ప్రాబ్లము, స్పాండిలైటిస్కి సర్వైకల్ స్పాండిలోసిస్కి గ్యాస్ట్రిక్ అసిడిటీ అంత ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు అసిడిటీ ఉన్నప్పుడు ఒక అనీజ్ ఉండి సోలార్ ప్లెక్సస్ కరెక్ట్గా బ్రీతింగ్ మూమెంట్ అవ్వకే ఇట్లా పట్టుకుపోయి ఉండిపోతుంది. ఓకే. అది అలా పట్టేసి ఉండడం వల్ల ఈ బ్యాక్ బోన్ మీద వాటి మీద స్ట్రెయిన్ పడుతుంటుంది. ఓకే. అంటే అన్నిటికీ కారణం డైజెస్టివ్ సిస్టమే అంటారా? రూట్ కాజ్లో అక్కడ ఉంటుంది ఒక ప్రాబ్లము. ఓకే. కాకపోతే కొంతమందికి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి అలర్జిక్ రియాక్షన్ వల్ల రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి వీక్ అయిపోవచ్చు. ఓకే. కొంతమంది డీజనరేటివ్ ఉండొచ్చు. కొంతమందికి వేరే ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. కాకపోతే మెయిన్గా ఏంటంటే జనరల్గా హెల్దీ పర్సన్స్లో అలాగ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ పోస్చరు, వాళ్ళ డైజెషన్ ఇంపార్టెంట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనం ఏప్స్ నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చాం. ఇప్పుడు ఏ గొరిల్లాను లేకపోతే చింపాంజీ తీసుకుంటే వాటికి చేతులకి ఎంతలా ఉంటాయి, కాళ్ళు అంతలా ఉంటాయి. సో టెక్నికల్గా మనకి అప్పర్ బాడీ స్ట్రెంత్ చాలా ఎక్కువ. ఓకే. అంటే అదేంటంటే ఒక చేతితో కూడా పట్టుకొని అలాగే ఎలాడగలగలదు. మనం రెండు చేతులతో కూడా పట్టుకొని ఎలాడలేకపోతున్నాం. సో మెయిన్ స్పాండిలైటిస్కి వచ్చిన వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే కనీసం ఒక 3 to 5 minutes ఏదైనా ప్యారలల్ పార్క్, అంటే పులప్స్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాంగ్ అవ్వాలి. అట్లీస్ట్ హ్యాంగ్ అయితే ఈ నెక్ స్ట్రెంగ్త్, నెక్ మజిల్స్, షోల్డర్ మజిల్స్ మనకి చాలా పెద్దవి. ఓకే. కాకపోతే ఇప్పుడు రిలేటివ్గా ఆ సైజ్ అలా తగ్గిపోతూ వస్తుంది. సో మనకున్న బోన్ డెన్సిటీకి ఆ సపోర్ట్ మజిల్స్కి పొంతన ఉండట్లేదు అనమాట. ఇంతకుముందు అంటే కావిడెత్తేవాళ్ళు, అన్ని బస్తాలు మోసేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, చాలా పని ఉండేది షోల్డర్ మజిల్స్కి వీటన్నిటికీ. ఇప్పుడు అంత పని ఉండట్లేదు. బోన్స్ అదే సైజులో ఉన్నాయి, మజిల్ సైజ్ తగ్గిపోతూ వస్తుంది మనకి. సో ఆ పొంతన లేకపోవడం వల్ల ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అవుతుంది. సో కంపల్సరీగా స్పాండిలైటిస్ వస్తుంది, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఒక 3 to 5 minutes హ్యాంగ్ అవ్వాలి రోజు. అంటే ఎక్కడైనా పట్టుకొని వేలాడి షోల్డర్ స్ట్రెంగ్త్, నెక్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఇంకొకటి కంపల్సరీ ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నెక్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి. అండ్ ఫుడ్ జాగ్రత్తగా ఉండి అసిడిటీ తగ్గించుకోవాలి. టైంకి భోజనం తినాలండి. టైంకి భోజనం చేయకపోవడం వల్ల అసిడిటీ పెరిగి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. చాలామంది అది నోటీస్ చేసుకోరు. మిగిలినవన్నీ సయాటికల్ అనే సిమిలర్గా ఏదైతే మనం ఎముకలు గట్టిపడాలి అని జాగ్రత్తలు చెప్తున్నామో
అవన్నీ కూడా స్పాండిలైటిస్కి సయాటికాకి సిమిలర్గానే మనకి ఇవి వస్తాయి. ఓకే, అయితే ప్రతి ప్రాబ్లంకి హోమ్ రెమెడీస్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అవునండి. మరి ఈ వెన్నుముకకి సంబంధించి కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైసిస్ కానివ్వండి, సయాటికాకి కానివ్వండి, హోమ్ రెమెడీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎలా తీసుకోవాలి? హోమ్ రెమెడీస్ అనేది మనకి ప్రతిసారి మనం ఆహారంలోని కరెక్ట్గా ఏదైతే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేస్తాం, తాలింపు వేస్తాం, పోపులు, ఓకే, అది అన్నీ మనకి మెడిసిన్సే. ఓకే, టెక్నికల్గా ఇప్పుడు ఎక్కువ కాయగూరలు తినేవాళ్ళు ఈ పోపు వేసుకొని కొంచెం తాలింపు వేసుకుంటే ఆ తాలింపులోంచి చాలా హెర్బ్స్ మనకు వస్తుంటాయి. మనం వాడే పసుపు కానీ ఇవన్నీ కూడా హెర్బల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఫుడ్లోకి ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, కాకపోతే మన కుకింగ్ స్టైల్ మారిపోయింది ఇవాళ రేపు. ఓకే, తాలింపు మీద అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు. మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు, నూనె అందులోని ఫ్రై చేసుకొని అదే తింటున్నారు. కానీ లాస్ట్లో తాలింపు వేసి పైన ఒక గార్నిష్ లాగా వేసి ఎవరు తీసుకోవట్లేదు. ఓకే, ఆ కుకింగ్ స్టైల్ మార్చుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, రెండోది మనం తినే ఆహారం ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకుంటే కూడా మనకి చలవ చేసి ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, మూడోది ఏంటంటే మనకి ఎక్సర్సైజెస్. ఓకే, ఏంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా ఉండాలి. ఇంతకుముందు అట్లీస్ట్ స్కూల్లో డ్రిల్ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు కదా, అది చేసినా సరిపోతుంది. పొద్దున్న ఒక 15 minutes, సాయంత్రం ఒక 15 minutes. ఓకే, ఇంకేవి ఎంత కాంప్లికేటెడ్గా యోగాసనాలు, వాకింగ్ అని అదని ఇదని కూడా యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ వాకింగ్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే, వాకింగ్ అంత మంచిది కాదు. ఏదో జాగింగో, స్విమ్మింగో, లేకపోతే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ సైక్లింగ్ కానీ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, జనరల్గా పెద్ద వయసులో వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అది మామూలుగా బీపీకి కానివ్వండి, షుగర్కి కానీ, థైరాయిడ్. ఈ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా ఈ అంటే వెన్నుపూసకు సంబంధించిన ఏ సమస్యలు రావడానికైనా కారణాలుగా ఉంటాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు బీపీ కానీ, బీపీ ట్యాబ్లెట్స్ తీసుకున్న, డయాబెటీస్ ట్యాబ్లెట్ తీసుకున్న వాటితో కంపల్సరీగా యాంటాసిడ్ ఇస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద అసిడిటీ. అసిడిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఎముకల మీద స్ట్రెయిన్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ డైజెస్ట్ అవ్వనప్పుడు లివర్ మీద, కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడి మళ్ళీ బ్లడ్లోంచే అలా తిరుగుతూ సర్క్యులేట్ అవుతుంటాయి. సర్క్యులేట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా జాయింట్స్ దగ్గర ఎక్కడో వెళ్ళి చేరుకొని అక్కడ డ్యామేజ్ కాజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ మెడికేషన్ ఏది వాడినా సరే జాయింట్స్ మీద మీకు ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, మరి పర్టికులర్గా ఈ సయాటికా కానివ్వండి, స్పాండిలోసిస్ కానివ్వండి, ఏది ప్రాబ్లం ఏదైనా కానీ ఫ్లవర్ థెరపీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు? అంటే ఫ్లవర్ థెరపీ అనేది ఒక మెడిసినా లేకపోతే థెరపీస్ ఉంటాయా అందులో? మా కాన్సెప్ట్ మెడిసిన్ అంటే ఇది. మనం ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్. దీనిలో కెమికల్తో క్యూర్ చేసేవి కాదు. డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ కానీ, ఇది బాడీలో ఇంబ్యాలెన్స్. ఇదేదో బయట నుంచి కెమికల్ ఇచ్చో, లేకపోతే ఇప్పుడు మలేరియా లాగో, లేకపోతే ఏదో క్యాన్సర్ లాగో వీటిని యాంటీబయాటిక్స్ అలాగిచ్చి చంపేసేవి కాదు. ఈవెన్ క్యాన్సర్ కూడా ఇట్స్ అ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఇంబ్యాలెన్స్ని బాడీయే హీల్ చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి ఇరిగిందండి, డాక్టర్ ఏం చేస్తారు? కట్టు కడతారు అంతే. హీల్ చేసుకోవాల్సింది బాడీయే. ఇప్పుడు లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో డీటాక్సిఫై చేసి మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ లివర్ హీల్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు దెబ్బ తగిలింది, డాక్టర్ వచ్చి కుట్లేయగలరు కానీ మళ్ళీ అక్కడ హీలింగ్ చేయలేరు కదా. ఇవన్నీ ఏదంటే మన బయట నుంచి ఇచ్చే మెడిసిన్స్ ఒక ఫిజికల్ సపోర్ట్. కాకపోతే లోపల హీలింగ్ ప్రాసెస్ అనేది బాడీనే చేసుకోవాలి. సో ఆ హీలింగ్ ప్రాసెస్కి సపోర్టివ్ స్ట్రక్చర్ కింద మన మెడిసిన్స్ తయారు చేసాం. సో మన కాన్సెప్ట్ ఏంటంటే హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ. సో ప్రాణశక్తిని వాడుకొని ఒక ప్రాణాన్ని, ఒక లైఫ్ ఫోర్సే బాడీలోని మెటబాలిజం కంట్రోల్ చేస్తుంటుంది. ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఈ సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ తీసుకుంటే అది ఎముకలోనొచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. వీటికి జనరల్గా మనకి ఏంటంటే ఈ అనాహత చక్రాన్ని,
మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ వీటికి పనిచేస్తుంది. ఏదైతే ధాతువుల్ని, కాల్షియంని, వీటిని అన్నిటినీ మెటబలైజ్ చేసి డైజెస్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫైర్ ఏదైతే ఉందో అగ్నిమాంద్యం అంటాం. అగ్నిమాంద్యం మీద మనం పనిచేస్తున్నాం కాబట్టి మాది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటున్నాయండి, కంప్లీట్ క్యూర్ ఉంటుంది. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి కేరళ ఆయుర్వేదంకి వెళ్ళండి, లేదా అల్లోపతికి వెళ్ళండి, ఏం చేస్తున్నారంటే ఆ ఏరియా చూస్తున్నారు. ఇప్పుడు సయాటికా అంటే ఓకే, లోవర్ బ్యాక్ అక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని ఆపరేషన్ చేసి రీప్లేస్ చేద్దాం. లేదా ఫిజియోథెరపీకి వెళ్తే ఈ ఎక్సర్సైజెస్ చేసి దాన్ని రిలీజ్ చేద్దాం. లేదా ఇప్పుడు మసాజ్ లేకపోతే పంచకర్మ ట్రీట్మెంట్స్తోని మసాజ్ తోటి ఆ ఏరియాని రిలాక్స్ చేసి బ్లడ్ సర్క్యులేషన్. సో మీకు ఆ టెంపరీగా సొల్యూషన్ వస్తుంది. ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతున్నారు. కాకపోతే మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అది? ఎందుకంటే రూట్ కాజ్ అక్కడ లేదు. రూట్ కాజ్ మీ బ్లడ్లో ఉంది. మీ బ్లడ్ ఏదైతే అక్కడ పని చెయ్యాలో, మీ బ్లడ్, మీ మజిల్స్ అండ్ మీ యాజ్ ఎ పర్సనాలిటీ, మీ లైఫ్ స్టైల్, ఈ మూడు రెక్టిఫై చేస్తే కానీ మళ్ళీ అది రాకుండా ఉండదు. ఎసిడిటీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. అండ్ అంటే తీగ కాసే కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ రోజు ఆహారంలో పెరుగు, మజ్జిగని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ప్రాపర్ గా చేసుకుంటే కనుక ఇట్లాంటి వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు కానివ్వండి కానీ రాకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. 85 సంవత్సరాల దాకా రాకూడదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.